వావ్, చూస్తున్నారా? చిట్టి పుట్టి వడియాలు ఎంత బాగా చూడండి. సూపర్ అబ్బా. నూనె మాత్రం బాగా వేడెక్కిన తర్వాతనే వేయండి. ఎలా ఉన్నాయి చూడండి. మొగ్గలు అంటారు కదా, లావు మొగ్గలు అంటారు కదా, గుండు మల్లలు. మా రాయలసీమలో అయితే గుండు మల్లలు అంటారు అనమాట. ఆ టైప్ అండి. అసలు చూస్తున్నారు కదా, మొగ్గలు అంటారు దీన్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే ఇంకా నేను వడియాల కోసము రెడీ అయ్యాను. రైస్ వడియాలండి. రైస్ అంటే కనుక కోట బియ్యం తీసుకున్నాను నేను. ఈ బియ్యం ఈ గ్లాస్తో ఒక గ్లాసే తీసుకున్నాను. అది కూడా కొలత చూపిస్తాను. నేను రాత్రి నానబెట్టాను బియ్యానికి. అయితే ఇంకా నేను 5 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. 2, 3, 4, 5 గ్లాసులు తీసుకున్నానండి ఇక్కడ. అంటే ఎసురు కోసము 5 గ్లాసులు. ఇప్పుడు ఎసురు వచ్చేసి మనకు బాగా మరగాలి. అందుకనేసి ముందు ప్రాసెస్ ఎసురే పెట్టాను. స్టవ్ వెలిగించేసి దాంట్లో సాల్ట్ అనేది యాడ్ చేద్దాము. సాల్ట్ అనేది నేను ఇక్కడ కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా వేయండి. ఉప్పు అనేది ఎక్కువ అవ్వకూడదు ఎప్పుడైనా సరే. ఉప్పు కొద్దిగా తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ ఎక్కువ ఉంటే కనుక తినలేము కదా. అందుకనేసి కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా సాల్ట్ అనేది యాడ్ చేయండి. రైస్ కోటా రైస్ అండి. 1 గిలాస్ రైస్ తీసుకున్నాను నేను. చూడండి ఎంత తెల్లగా మల్లెపూల్లాగా ఉన్నాయి. ఎందుకంటే నేను నైట్ నానబెట్టాను అనమాట. నైట్ నానబెట్టేసి 2 సార్లు రాత్రి గడిగేసి మళ్ళీ ఉదయం లేగిసిన వెంటనే రాత్రి ఎలా నానబెట్టాను తెలుసా? ఉప్పేసి నానబెట్టాను. ఉప్పేస్తే ఇంకా మనకు ఉన్న మురికల్లా పోద్ది. అందుకనేసి ఉప్పేసి నానబెట్టేసి శుభ్రంగా కడిగాను. అందుకని వాటర్ కూడా చూడండి ఎంత తెల్లగా ఉందో వాటరు. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ వాటర్ కూడా వంపేస్తాను. 1 గ్లాసే వేసానండి నేను. 1 గ్లాస్ వేస్తే కనుక మనకు బియ్యం నానే కాబట్టి ఇలాగా కనిపిస్తున్నాయి మీకు. అంతే, వేయడం మాత్రం 1 గ్లాసే. బాగా నైట్ అంతా వదిలేసాను కదా, నాని 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 బాగా లావెక్కిపోయినాయి అనమాట రైసు. ఇప్పుడు ఈ బియ్యాన్ని నేను ఇందులో వేసేసి బాగా మెత్తగా పిండాడతాము. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మన దోశ పిండి లాగానే మెత్తగా గ్రైండ్ చేద్దాం. ఇలాగ ఉండాలి పిండి. ఇలాగా కొద్దిగా వాటర్ వేసి, ఒక్కసారి వాటర్ వేసి గ్రైండ్ చేయకూడదు. ఒక్కసారి వాటర్ వేసి గ్రైండ్ చేసేయక మొత్తం తుల్లి పడిపోతుంది. ఇప్పుడు నాకు అదే అయింది ఇక్కడ. ఇక్కడ మాత్రం 2 గ్లాసు, నేను చిన్న గ్లాస్తో 2 గ్లాసు సగ్గు బియ్యం తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను సగ్గు బియ్యం కూడా గ్రైండ్ చేసి ఇదిగో ఇదే పిండిలోనే మనము వేసేస్తున్నామండి. ఇవి నానబెట్టవచ్చు, ఇంట్లో ఉన్నాయి అనుకోండి బియ్యము. ఒకసారి మళ్ళీ రెండింటికి నేను సగ్గు బియ్యం రైసు ఇప్పుడు ఇందాక ఆడాను కదా, గ్రైండ్ చేశాను కదా, మళ్ళీ ఒకసారి బాగా గ్రైండ్ చేస్తానండి. సగ్గు బియ్యం వేసిన తర్వాత మనకు పిండి అనేది బాగా గట్టిగా అయిపోయింది. అందుకనేసి కొద్దిగా నేను లూజ్ అనేది చేస్తున్నానండి. లూజ్ చేసుకోవచ్చు. అంటే మన దోశ పిండి లాగా పల్చగా ఉండాలి ఈ పిండి కూడా. మనం వేసి కలిపేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా, టైట్గా ఉందనుకోండి కలిపేటప్పుడు చాలా ఇబ్బందిగా అవుతుంది. అందుకనేసి ఈ పిండి కూడా మనం ఇలాగ లూజ్ చేసుకోవాలా. మెత్తగా అయితే గ్రైండ్ చేయాలండి కంపల్సరీగా. ఇది చూడండి. ఇప్పుడు రెండిటికి బాగా మనకు పల్చగుంది పిండి అనేది. ఇప్పుడు ఈ పిండి నేను సపరేట్ ఇలా పెట్టేసి ఇక్కడ నేను పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. మిర్చి, అల్లం ముక్కలు, కొద్దిగా లీవ్స్, కర్రీ లీవ్స్, ఇవి కూడా నేను గ్రైండ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనము కొద్దిగా ముక్కలు కిందికే, అంటే కొద్దిగా లావుగా గ్రైండ్ చేసామండి. ఇదిగోండి ఇలాగా పేస్ట్. ఈ పేస్ట్ అనేది సపరేట్గా ఇలా పెట్టుకుందాము. వాటర్ అనేది మనకు బాగా మరుగుతుంది కదండి. ఆ వాటర్లో కొద్దిగా సోడా అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందాక మనము పేస్ట్ చేసి పెట్టాం కదా, అది కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి బాగా మనకు వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మాత్రం పిండి వేస్తాం కదా, పిండి వేసేటప్పుడు మంట అనేది చాలా చిన్నగా పెట్టుకొని పిండి మనం ఇలాగ వేస్తూ ముద్ద లేకుండా, అంటుకోకుండా, ఉంటలు లేకుండా ఇలాగ ఒక పక్కన వేస్తూ ఒక పక్కన కలుపుతూ ఇలాగ వేస్తూ కలుపుతూనే ఉండాలి. పిండి
చిన్న మంట మీద ఉడికితే పిండి అనేది మనకు బాగుంటాయి వడియాలు అనేటివి. పచ్చి పచ్చిగా ఉడికిందిలే అనేసి మనం దింపేయకూడదు, బాగుండాలి. ఈ ముద్దలు కూడా మనం ఇలా కలుపుతూ ఉంటే ఇప్పుడు చిన్న చిన్న ఉంటలు కనిపిస్తున్నాయి కదా, ఇలా కలుపుతూనే ఉంటే అవి లూజ్ అయిపోయి మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా కలపడమే, మనము ఆపకుండా కలిపేద్దాము. పిండి వేసేటప్పుడు మాత్రం అండి ఒక్కరు మాత్రము పట్టుకొని పిండి వేయాలి, ఒక్కరు మాత్రం ఇలాగా ఒక స్పూన్తో కానీ లేదంటే ఇంకా పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో కానీ మనం ఇలాగ కలుపుతూనే ఉంటే ఉంటలు అనేటివి అంత ఎక్కువగా రావు. 1, 2 వచ్చినా కానీ సరే మనం ఇలా కలపడంలోనే అవి మెత్తగా అయిపోయి పిండిలాగా అయిపోతాయి. అందుకనేసి నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా ఇక్కడ, పిండి ఒక చేత్తో వేస్తున్నాను, ఒక చేత్తో కలుపుతున్నాను, అది కూడా స్పూన్తో. అందుకనేసి చిన్న చిన్న ఉంటలు అనేటివి ఎక్కువ అయిపోయినాయి. అందుకనేసి ఇప్పుడు నేను పప్పు గుత్తి తీసుకొని బాగా ఇలాగ అంటున్నాను. ఇలాగ అనడంలో మనకి ఏమవుతుందంటే పప్పు గుత్తితో పగిలిపోతాయి అనమాట. ఎక్కడైనా చిన్న ఉంటున్నా కానీ సరే అరిగిపోయి మెత్తగా పిండిలో కలిసిపోతాయి. అందుకనేసి ఒకళ్ళు ఉంటే కనుక జాగ్రత్తగా ఇలాగా చేసుకుంటే కనుక మనకు వడియాలనేటివి చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా అప్పుడు పిండి మనకి ఎలాగుందండి. ఇప్పుడు పిండి అనేది బాగా ఉడికింది చూడండి. ఉడికిన పిండి అప్పుడే కలర్ అనేది మనకు బాగా కనిపించేస్తుంది. ఉండలు కూడా మనకు అంత ఉంటలు అయితే లేవు చూడండి. ఇలాగా మంచి పప్పు గుత్తి తీసుకొని మనం ఇలాగ పప్పు రేమినట్టునే రేపుతూనే ఉండాలన్నమాట. ఎక్కడ పప్పు గిత్తికి మనకు చిన్న చిన్న ఉంటలు తగులుతాయి అవన్నీ పిండి అయిపోయి బాగా పేస్ట్ టైపు మారిపోతాయి. మనకు గంట కన్నా ఇలాంటిది ఉంటే కనుక మనకు వడియాలకి చాలా బాగుంటుంది పిండి అనేది. చూస్తున్నారు కదా చిన్న సెగ పైన బాగా ఉడికించాలి. ఎంత బాగా ఉడికిస్తే అంత బాగుంటుంది పిండి. పిండి మనకి ఇలా బాగా గట్టిగా వచ్చింది, అసలు ఎక్కడ ఉండాలనేటివి లేవు. చూస్తున్నారు కదా ఇంత బాగా కలిపాను పిండిని. పిండి కలపడంలోనే ఉంది. ఇప్పుడు మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చేసిందండి. ఇప్పుడు వేడిగా ఉంది కదా, కొద్దిగా వేడిదనం పోవాలంటే ఇంకా కొద్దిగా చల్లగా చేసుకుంటాను కూర్చొని, ఎందుకంటే నిలబడి మొత్తానికి చేశాను నేను. ఇప్పుడు కొద్దిగా చల్లగా అవ్వాలనేసి నేను పిండి ఇంకా మరి మనకు బాగా గట్టిగా కూడా అవుతుంది. ఇంకా కొద్దిగా మనం కొద్దిగా చల్లగా అయిపోతే ఫాస్ట్గా వేసుకోవచ్చు. మరి ఇంత వేడి పిండి అయితే మనం వేయలేం కదా, అందుకనేసి కొద్దిగా ఫ్యాన్ గాలి పెట్టుకొని కొద్దిగా ఇలా కలుపుతూ ఉన్నాను. కొద్ది పిండి అనేది మనకు చల్లగా అయిపోతే ఇంకా గట్టిగా వస్తుందండి. పిండి ఇలాగుందండి మన పిండి. ఇప్పుడు ఒక కవరు పాల కవర్ తీసుకొని పాల కవర్లో నేను ఇలాగ వేస్తానే. కొద్దిగా చల్లగా అయింది అనుకోండి, నేను అప్పుడు చేతైనా కానీ సరే పెట్టేస్తాను. ఇప్పుడు వేడి మీద ఉంది కదా, నేను అందుకనేసి కవర్తో ఫాస్ట్ పెట్టేసి వెళ్ళిపోదాం అనేసి ఇలాగా తీసాను అనమాట. ఇప్పుడు చూడండి ఇలాగ చిన్నగా మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. నీట్గా వచ్చేసి మనము ఎంత సైజు కావాలనో అంత సైజు అనేది కటింగ్ చేసి ఇక్కడ పెడుతున్నాము. స్టోర్ బియ్యం అండి, కోట బియ్యంతోనే భలేగా ఉంటాయి ఇవి, చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. అసలు బయట ఎన్నని కొంటాం చెప్పండి, పప్పన్నం లేకి పెరుగన్నం లేకి. ఇప్పుడే సీజన్ మీకు, ఈ 2వ నెలలోనే పెట్టాలనుకుంటే మీరు ఎప్పుడో పెడితే కనుక అవ్వదు. ఎందుకంటే 3వ నెల వచ్చింది అనుకోండి, ఆ గాలిలో డస్ట్ అనేది వచ్చి పడిపోతుంటుంది అనమాట. మీకు ఈ నెలలో అయితే కనుక అసలు గాలి అనేది ఉండదు, లైట్ గాలి ఉన్నా కానీ సరే డస్ట్ పడదు. చూస్తున్నారా ఇలాగ చిన్న కవర్లో మనం పాలిథిన్ కవర్ తీసుకొని, అంటే పాల కవరు ఇలాగ చిన్నగా ఇలాగ వేసుకుంటూ వెళ్తే అయిపోయింది. ఇలాగ వచ్చిన వెంటనే డ్రాప్ చేయాలి, అంటే స్టాప్ చేయాలి. చిన్నగా ఇలాగ వేయాలి. వడగాలు చాలా బాగుంటాయి ఇవి. మంచి ఎండలు వచ్చేస్తున్నాను, మీకోసమే చూపిస్తున్నాను ప్రాసెస్ అనేది. నాకు వచ్చే కదా నేను పెట్టుకోవాలంటే పెట్టుకోగలుగుతాను. మీకు కూడా ఎవరన్నా రాకపోతే కనుక చూసి నేర్చుకొని పెట్టుకొని తింటారనేసి చూపిస్తున్నాను. నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నా ఈ 2 వేళ్ళు చూడండి, బాగా ఈ 2 వేళ్ళ దగ్గర కొద్దిగా ఇలాగా నొక్కి పట్టుతున్నా నేను, ఎందుకంటే పిండి అనేది జారుతుంది అనమాట. ఎంత కావాలన్నా అంతనే రావాల మనకు అనుకుంటే జస్ట్ ఇలాగ అనేసి ఇలాగ ఆఫ్ చేయడమే. చూస్తున్నారు కదా ఇలాగ చక్కగా అండి, మనకు జంతికల గొట్టం లేకపోయినా పర్వాలేదు. ఇవి కూడా మంచి ఫ్లవర్స్ టైప్ వచ్చేస్తాయండి. ఎండిపోయి మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసామనుకోండి చాలా బాగా మొగ్గల్లాగా వస్తాయి. కాకపోతే మనం బాగా ఆరబెట్టాలి అంతే. చూడండి ఇలాగ చిన్న చిన్నగా, మరి పెద్దగా కాకుండా చిన్న చిన్నగా ఇలాగ రాగానే ఇలాగ చిన్న ముద్ద పెట్టడం, తీయడం అక్కడుండి కవరు. ఇలాగా కావాలంటే
కవర్తో ఇబ్బందిగా ఉందనుకోండి చేత్తో కూడా చిన్న చిన్నగా పెట్టుకోవచ్చు మొగ్గల్లాగా. ఇలాగా పిండి అనేది పర్ఫెక్ట్గా ఉడికించండి, బాగా ఉడికించండి. కోట బియ్యమే తీసుకోండి. కోట బియ్యం ఒక్క గ్లాస్తోనే నేను చేశాను చూడండి, ఒక గ్లాసు బియ్యం. మరి ఎక్కువైనా కానీ సరే మనకు ఆరబెట్టడం అంటే ఈ అరుగు అనేది నాకు చిన్నగా ఉంది ఇక్కడ, అందుకనేసి డాబా పైన అరుగు, ఒక పక్కన మాత్రము ఇవి మజ్జిగ మిరపకాయలు అంటారు కదా అవి చేశాను. నిన్న మాత్రం వడియాలంటే ఇంకా రవ్వతో పెట్టిన వడియాలు చేశానండి. అవన్నీ చూడండి, మరి మీరు తెలుస్తుంది మీకు ప్రాసెస్ అనేది ఎంత చక్కగా నీట్గా మనం ఇంట్లోనే చక్కగా ఇలాంటివి చేసుకొని తినొచ్చు. ఇవి నిలువ ఉంటాయండి. మీరు ఒక్కసారి కాదు, ఒక 2 సార్లు 3 సార్లు బాగా నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి బాగా ఆరబెట్టారనుకోండి, 2-3 సంవత్సరాలు అయినా కానీ సరే నిలువ ఉండే వడియాలు. జల్దీ పోతాం. ఓకేనా, చూస్తున్నారు కదండి. మొత్తానికి మనము వడియాలు అనేటివి పెట్టేసాము. ఎండ అంటారా, ఈ బచ్చంగా ఎండ ఉంది మనకు. అవుతే కనుక సాయంత్రం లోపే ఎండిపోవాలి. చూద్దాం ఎన్ని రోజులకి ఎండుతాయో ఏటో. ఇది ఇప్పటికైతే 12 అయిపోయిందండి. నేను 10 గంటలకి 10:30కి వచ్చామా మనము. 10:30కి ఎగ్జాక్ట్గా వచ్చేసామండి పైకి మేము. అయితే ఇంకా ఇప్పుడు 10:30 అంటే ఇంకా టైం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. 12 అయిపోయింది. ఇంకా నాకు కింద ఇంట్లో పని బోల్డ్ ఉంది. బోల్డ్ అంటే తడుగుడ్లు పెట్టుకోవాలా, సామాన్లు అంటే తడుగుడ్డ గిన్నెలు ఇవన్నీ బోల్డ్ సామాన్లు ఉన్నాయి. ఇంకా తోమల్లా వంట చేసుకోవాలా. చాలా కష్టపడి ఇవన్నీ వేసి మీకు సింపుల్గా చూపిద్దాం ప్రాసెస్ అనేసి వచ్చి చూపించానండి. నచ్చినట్టుగా అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎండలో నిలబడి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. లైక్ మాత్రం కంపల్సరీ. మీ లైక్ ఇస్తే నేను ఎంతో దూరం వెళ్ళిపోతాను. బాయ్ బాయ్, సీ యూ, టాటా. జస్ట్ ఇప్పుడే తీసానండి, చూడండి బాగా ఆరిపోయినాయి. చూస్తున్నారా, ఇలా రావాలి సౌండ్, ఇలాగా గవ్వల్లాగా చూడండి. ఇలా సౌండ్ వచ్చింది అనుకోండి బాగా ఆరిపోయినట్టుగా. మీరు 2-3 సంవత్సరాలు ఎక్కువ చేసుకొని బాగా ఆరబెట్టుకొని బాగా బాక్సులు ఎత్తి పెట్టుకున్నారనుకోండి, 1 సంవత్సరం కాదు 2-3 సంవత్సరాలైనా ఏం పాడబోము. ఎందుకంటారా, మధ్యన నెలకు ఒకసారి 10 రోజులకు ఒకసారి అలా తీసి మరీ ఎండలు పెట్టండి కొద్ది గాలికి. అలా పెట్టుకున్నాం అనుకోండి 3 సంవత్సరాలు గ్యారంటీ. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసి చూద్దాం. చూద్దాం రండి. అయితే ఎంత మన వడియాలు చిట్టి వడియాలు అంటే ఇవి చూడండి, చూడనికి ఇంత చిన్నగా ఉన్నాయి కదా. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంట అనేది కొద్దిగా తగ్గించి ఇప్పుడు మనం ఈ వడియాలు ఇందులో వేసేస్తున్నాను. చూద్దాము ఎలా వస్తున్నాయో ఏటో. వావ్, చూస్తున్నారా, చిట్టి పుట్టి వడియాలు ఎంత బాగా చూడండి, సూపర్ అబ్బా. నూనె మాత్రం బాగా వేడెక్కిన తర్వాతనే వేయండి. ఎలా ఉన్నాయి చూడండి. మొగ్గలు అంటారు కదా, లావు మొగ్గలు అంటారు కదా, గుండు మల్లలు. మా రాయలసీమలో అయితే గుండు మల్లలు అంటారు అనమాట. ఆ టైప్ అండి. అసలు చూస్తున్నారు కదా, మొగ్గలు అంటారు దీన్నాను. ఇప్పుడు చూడండి ఎంత క్రంచి మొగ్గల్లాగా చూస్తున్నారు కదా, ఎంత బాగున్నాయి కదండి. మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయి అంటే క్రంచీ చూస్తున్నారు కదా, ఎంత బాగున్నాయి. గవ్వల టైప్ ఉన్నాయి చూడండి, గవ్వలు అంటారు కదా ఆ టైప్ అండి. చాలా అస్సలు క్రంచీ. అదే తిని చూపిస్తున్నాను చూడండి. వస్తుందా సౌండ్? చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయి, ఎంత బాగున్నాయో. खा के बोलना, करुम है नहीं बोल. अच्छा चाप है. चाप बोल रहे. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్ట్రాక్షన్